చెప్తున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీరే సాక్ష్యం అని చెప్తున్నారు. ఆ రోజు గాంధీ భవన్లో నుంచే పిటిషన్లు వెళ్ళాయని. వాళ్ళు పిటిషన్ వేసిన వాళ్ళిద్దరూ మహబూబ్నగర్ వాళ్ళండి. మహబూబ్నగర్ జిల్లా అంటే రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా, ఈ రేవంత్ రెడ్డి గారు చుట్టాలు వాళ్ళు. కాబట్టి అది ఎవరు వేసిండ్రు ఎవరు వేయించిండ్రు అంటే అది రేవంత్ రెడ్డి గారు అనేది జగమెరిగిన సత్యం. చర్చ అది కాదు సార్. పొలిటికల్గా కొంచెం పక్కన పెట్టి యాజ్ ఏ అడ్వకేట్గా లీగల్ ఎక్స్పర్ట్గా మీరు చెప్పండి, దీనికి ఉన్న శాంటిటీ ఏంటి, దీని తర్వాత ఏం జరగబోతుంది, ఎలక్షన్లు ఆగిపోతాయా, ఏం జరగబోతుంది? రెండు విషయాలండి. నాట్ ఓన్లీ యాజ్ అన్ అడ్వకేట్ బట్ ఆల్సో యాజ్ అ బ్యాక్వర్డ్ క్లాస్ రైట్స్ యాక్టివిస్ట్గా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి యొక్క తుగ్లక్తనం దీని ద్వారా బయటపడ్డది. ఆధిపత్య అహంకారంతో నరనరాన ఒక అహంకారాన్ని జీర్ణించుకున్నటువంటి ఒక ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి దీని ద్వారా కనబడ్డది. నెత్తి మీద నోరు పెట్టుకొని జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వాళ్ళు, తర్వాత చిరంజీవులు లాంటి వాళ్ళు, నరహర్ లాంటి వాళ్ళు నెత్తి మీద నోరు పెట్టుకొని ఒక పక్కన లీగల్ ఎక్స్పర్టీజ్ ఉన్నటువంటి వాళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పర్టీజ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ పద్ధతి తప్పు అని చెప్పినప్పటికి కూడా బేఖాతరు చేస్తూ ఇవాళ బీసీలంతా కూడా మాయకు గురి చేసి ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే పర్యవసానం ఇవాళ హైకోర్టు లాగి చెంపబలగొట్టినట్టుగా పలగొట్టింది. ఇది ముమ్మాటికి బీసీలను మోసం చేస్తున్నటువంటి ఒక వైనం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నుండి మొదలుకుంటే ఇవాల్టి వరకు కూడా బీసీలంటే బేఖాతరు చేయటం, బీసీలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకపోవడం, ఒక పక్కన కేటగరైజేషన్ దాన్ని స్ఫురణకే తీసుకురాకపోవటము, మొత్తం వ్యవహారం అంతా కూడా రేవంత్ రెడ్డి ప్రైవేట్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఒక వ్యవహారంగా వ్యవహరించారు. కానీ తాను రాజ్యాంగానికి లోబడి ఈ రిజర్వేషన్స్ కల్పించవలసిన అవసరం ఉంది, దీనికి రాజ్యాంగ నిబద్ధత చట్టపరమైన భద్రత కల్పించాలన్న ఆలోచన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ క్యాబినెట్ కానీ లేదు. ఏం పనండి, మంత్రులకు బెదిరినికి పోయినారు. ఇవాళ అందరూ కోర్టుకు ముగ్గురు మంత్రులు పోయి డూ ఆర్గ్యూ. ఏమన్నా పొన్నం ప్రభాకర్ గారు ఎవరెవరు పోయింది, కొండ సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు పోయి కోర్టులను పోయి బెదిరినికి పోయినరా లేకపోతే దేనికి పోయినరు? జస్ట్ షో, పబ్లిక్లో షో చేసి పడేయాలా, పర్సెప్షన్లో పబ్లిక్ను మాయాజాలం మసిబూసి మారేడుకాయాలు చెప్పని పోయిన రియాల్ ఏం జరిగింది? కోర్టు చెంపవల కొట్టినట్టుగా తీర్పిచ్చింది. మీరు మొత్తం కూడా చూడండి సార్. ఇది